ఓం పార్వతీహృదయవల్లభ పరమేశ్వర ఈశ్వర జగన్నాయక లోకనాయక లోకేశ్వర సర్వసృష్టితిలయకారక పరమేశ్వర పాహి మాం రక్ష. వాడల వాడల వెంట వాడెవో నీడ నుండి చీరలమ్మి నేత బేహారీ అతను మాలధారణలో మహా నేర్పరి. మాలలు కట్టడంలోనూ మాలలు అల్లడంలోనూ వివిధ రకాల నైపుణ్యాలు కలిగినటువంటి అతడు మహాభక్తుడు కూడా, విష్ణు భక్తుడు. ఎప్పుడైతే అతను పిలిచాడో వెంటనే వీళ్ళు వెళ్ళిపోయేసి కూర్చున్నారు. వెంటనే ఆ యొక్క మలాసురుడు, అతని భార్య అందరూ వచ్చి ఆ ఇద్దరికి పాద ప్రక్షాళన చేసి, అంటే పాదాన్ని కడిగి ఆ పాదాలకు పారాణి అక్షంతలు అవన్నీ కూడా వేసి ఆ కాళ్లకు పసుపు నీళ్ళు తాపించి అన్నీ ఆయన పాదాభిషేకం చేశారు. చేసిన తర్వాత ఆ యొక్క తీర్థాన్ని తీసుకొని చల్లుకున్నారు. ఇది కదా మహిమ తీర్థం అంటే. ఎక్కడ సృష్టిలో ఎంత పవిత్రమైన జలాలు కూడా ఈ జలాన్ని చాటిరాదు. పరమాత్ముడు పాదం పెట్టింది. ఎందుకు అంటే గంగాదేవికి తండ్రి ఆయన. గంగాదేవి ఎక్కడ పుట్టింది? పరమాత్ముని పాదాల నుంచి పుట్టుకొచ్చింది అన్నమాట. పరమాత్ముని పాదాల నుంచి పుట్టుకొచ్చింది గంగ. ఎందుకు? భగీరథుడు తపస్సు చేసి గంగ తిప్పించుకోవాలంటే ఆ పరమ పావన గంగ వస్తే కానీ భగీరథుని యొక్క ఇవన్నీ మనం ఆనందించడానికి, పరమానందం చెందడానికి, పరమ తృప్తి పొందగలిగితే అందుకోసమే కానీ ఇందులో ఏవో మనం వెతుక్కోకూడదు. దేని గురించి అది ప్రశ్నించకూడదు. వాళ్ళు మానవులు కారు కదా, సృష్టికారకులు వాళ్ళంతా కూడా. కనుక ఆ యొక్క పావన గంగా జలాన్ని వాళ్ళు తీర్థంలాగా స్వీకరించుకున్నారు. ఆ తర్వాత వారికి కావాల్సినటువంటి అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. అంటే ఏమి ఆహారాలు, పానీయాలు ఏమేమో ఇచ్చి అన్ని సంతృప్తి పరుస్తున్నారు. ఆయన కట్టిన మాలలను తెచ్చారు, మెడలో వేశారు. వేసి అతను కోరాడు, పరమాత్మ మీరు సామాన్యులు కాదు, మీరు రజకుడిని చంపారు, ఆ తర్వాత ఇంకొకటి చంపారు. ఇలా చంపుతూ వస్తున్నప్పుడు సహజంగా జనాలు పామరులు ఏమనుకుంటారు, మీరు కూడా మానవ సంబంధం లాంటి మానవులలో ఈర్ష్యాసూయ ద్వేషాలు ఏ విధంగా ఉంటాయో అలాంటి వారే అయి ఉంటారు అని అందరూ అనుకుంటారు. ఇలా అనుకోవడం అంటే దీనిని విషమ దృష్టి అంటారు. విషమ దృష్టి అంటే సదృష్టి లేకపోవడం. దృష్టికి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అది సదృష్టి. ఏదైనా ఒక జ్ఞానం అనేది కనబడుతున్నప్పుడు ఆ జ్ఞానంలో మనం సదృశ్యాన్ని వెతుక్కోవాలి. అంటే అందులో ఉన్న గుణాలను మాత్రమే, మంచి గుణాలు మనం వెతుక్కోవాలి. అందుకు మూల కారణం తెలుసుకుంటే సత్యం బయటపడుతుంది. సత్యం బయటపడే లోపలే మనం విపరీతమైనటువంటి విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామనుకో అవి మనకు వ్యతిరేకంగా మారవచ్చు. కనుక ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, మీరు చేసే ఈ పనులన్నీ విషమ దృష్టితో చూస్తారు అనేక మంది అజ్ఞానులు. విషమ దృష్టి అంటే సామాన్య మానవుడులాగా, అంటే చర్యకు ప్రతిచర్య. ఒకడు హింసిస్తే వాడి హింసకు ప్రతిహింస. అది మీరు పరమాత్మ స్వభావం కాదు. ఎందుకు? మీరు పరమాత్మలు కనుక ఇలాంటి గుణాలు మీకు ఉండవు. ఇది అందరికీ తెలియదు. ఈ సత్యం అందరికీ తెలియజేయాలి. మీకు అలాంటి గుణాలు ఉండవు. మీరెప్పుడు కూడా సమదృష్టి ఉంటుంది మీకు. ఈ సమదృష్టిలో అందరూ మీకు సమానమే. అయితే దుష్టులను సంహరించి మంచి వాళ్ళని రక్షించడం మీ ధర్మంగా అనేది ఎవరు గుర్తించరు. మీ జ్ఞానం అందరికీ అర్థం కాదు తండ్రి. కనుక మీరు కారణ జన్మలు ఈ యొక్క భూమిలో ఈ యదుకులంలో పుట్టారు, నారాయణాంశం నుంచి పుట్టారు. కనుక మీరు సాక్షాత్తు నారాయణ స్వరూపులే. ఇప్పుడు నాకేమైందంటే సంతృప్తిగా మా పితృపితామహులంతా కూడా కొన్ని కంసుడి యొక్క చేరాని పనులకు తల ఒగ్గి చేయడం వల్ల వాళ్ళు సద్గతులు పొందకుండా అలా తిరుగుతూ ఉన్నారు, స్వర్గాధిపత్యం పొందకుండా. కనుక మీ పాద స్పర్శ తగిలినటువంటి ఈ జలాన్ని నేను చల్లుకునడం వల్ల వాళ్ళకు కూడా సద్గతులు లభిస్తాయి. అలా లభించేలాగా ఆశీర్వదించు అని అడుగుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతో, ఇక ఆయన పాదాలు తగిలితే ఎవరు సద్గతులు రావు, అందరికీ సద్గతులే వస్తాయి. ఆయన చెప్తున్నారు, ఏం భయపడొద్దు, మీకు
ఈ యొక్క నరకాసురుడి బాధ, ఈ యొక్క కంసుడి బాధ విముక్తి చేసి నేను మీ అందరినీ కూడా మరలా వచ్చి ఒక పరామర్శిస్తారు అని చెప్పేసేసి ఆ యొక్క మాలాసరి యొక్క ఆయన యొక్క విన్నపాన్ని విని ఆయన ఇచ్చినటువంటి ఆహారాలు భుజించి ఆతిథ్యం స్వీకరించి ఆ ఆతిథ్యానికి అనుగుణంగా ఆయన ఆశీర్వదించి మీరు మీ బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా సంక్షేమంగా సుభిక్షంగా ఉంటుంది, మీరు ఇక మీద ఎటువంటి కష్టాలకు గురి కారు, మీరు ఎటువంటి బాధలో పడరు, మీరు మీ విద్యలో నైపుణ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళండి అని ఆయన ధైర్యం చెప్పే వాళ్ళకు అభయం ఇచ్చి ఆ అభయాన్ని అభయం అంటే ఏమి, భయం లేకుండా చేయడం. భగవంతుడు అభయహస్తం అంటే అర్థమేమి, అభయ అంటే భయం లేకుండా చేయడం. మీలో ఉండి ఈ అనుమానాలు భయాలు ఏమి లేకుండా పోవడానికి నేను మీకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాను. ఉపవాసం సమీపంలో ఉంటాను, మీరు నా సమీపంలో ఉండండి. ఉపవాసం అంటే అంటే సమీపము, ఆవాసం అంటే నివసించడం అంటే ఏమి, గుడిలో పోయి విగ్రహం ముందు కూర్చొని ఉంటే అది ఉపవాసం కాదు, అది ఒక రకమైన భగవంతుని చూడడమే. కానీ అసలైన ఉపాసన అంటే ఏమి, నిత్యం హృదయంలో ఆయన పెట్టుకుంటే అది ఉపవాసం. పరమాత్మని ఉపవాసం అంటే పరమాత్ముడు మన హృదయంలో నివాసం ఏర్పరచుకోవాలి. హృదయంలో నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆయన మనలోనే ఉంటాడు. లేదు మనం ఆయన్ని లోపల పెట్టుకున్నామంటే ఆయనకి మన సమీపంలో కూర్చున్నట్లు మనం అనుకోవాలి. అంటే ఇట్లా 2 విధాలు అది మనకు ఉపయోగపడుతుంది అని పరమాత్ముడు అక్కడి నుంచి మెల్లిగా మరలా నడక రూపంలో ప్రయాణం సాగించాడు. తర్వాత విశ్రాంతి తీసుకొని అలా పోయి విశ్రాంతి తీసుకొని ఇలా వచ్చేస్తాం. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురుం.